జిల్లాలో గత యాసంగి పంట ఎండిపోకుండా సీతారామ ప్రాజెక్ట్ ప్రజాప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ కెనాల్ను వినియోగించి 1,25,000 ఎకరాల స్థిరీకరణ పూర్తి చేశాం. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్, సత్తుపల్లి యాతాలకుంట ట్రంక్ కెనాల్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రైతుల ఆమోదంతో చేపట్టాం. రఘునాథపాలెం మండలంలో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించి రికార్డు సమయంలో పూర్తి చేశాం. ఈ ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపి ఆయకట్టు స్థిరీకరణ సాధించాం. మున్నేరు నది నుండి పాలేరు లింక్ కెనాల్ వరకు 102,92,00,000 అంచనా వ్యయంతో లింక్ కెనాల్ నిర్మాణానికి టెండర్లు పిలిచాం. ఖమ్మం నగరాన్ని వరదల నుండి కాపాడటానికి మున్నేరు నదికి ఇరువైపులా ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి 525,36,00,000తో చేపట్టగా పనులు వేగంగా జరుగుతున్నాయి. భూమి అనేది స్థిరాస్తి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి చట్టంలో జరిగిన అక్రమాల కారణంగా సామాన్యులు తీవ్రమైన వేదనకు గురయ్యారు. భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరీక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14న 2025న ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాలలో నూతన ROR చట్టం భూభారతిపై అవగాహన కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాం. మొదటి విడతగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపట్టి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించాం. మన ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతుల నుండి 3,224 దరఖాస్తులను స్వీకరించి ప్రత్యేక టీముల ద్వారా ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హత కలిగిన దరఖాస్తుదారులందరి సమస్యలు పరిష్కరించాం. మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలాన్ని 2వ పైలట్ మండలంగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. జూన్ 3 అంటే రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులందరి సమస్యలు పరిష్కరించుటకు ఆదేశాలు జారీ చేశాం. రెవెన్యూ శాఖను పటిష్టపరచుటకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన జిల్లాలో 225 మంది అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ రెవెన్యూ సహాయకులు పరీక్షకు హాజరై గ్రామ పరిపాలనా అధికారులుగా ఎంపిక అయ్యారు. భూభారతి చట్టం పకడ్బందీ అమలుకు ఇక నుండి జరగబోయే అన్ని క్రయ విక్రయాలలో భూమి యొక్క పటాన్ని పాసు పుస్తకాల్లో నమోదు కొరకు లైసెన్స్ సర్వేయర్లను నియమించడం కొరకు దరఖాస్తులు చేసుకున్న 647 మందిలో 582 మందికి 50 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి శిక్షణ అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారిని లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమించుటకు ప్రభుత్వం సన్నాహక చర్యలు చేపట్టింది. ఒక దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురి అయిన వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రభుత్వం దృఢమైన దీక్షతో పనిచేస్తుంది. ప్రజాప్రభుత్వంలో ప్రజా ఆకాంక్షలను గుర్తించి అర్హులైన పేదలకు రేషన్ కార్డులు జారీ ప్రక్రియను ప్రారంభించాం. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు నూతనంగా 5,298 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా 16,127 కుటుంబ సభ్యులు ఉచితంగా పొందుతూ ఉన్నారు. ఇవే కాకుండా 42,787 కార్డుల్లో 61,667 మంది సభ్యులు చేర్పులు కూడా చేశాం. ఉగాది పర్వదినం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు దేశంలో ఎక్కడా లేని విధంగా
నాణ్యమైన సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న 3,84,734 కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకు 66,64,572 కిలోల సన్న బియ్యాన్ని 748 చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాం. 27,253 అత్యోదయ ఆహార భద్రత కార్డులకు సంబంధించి 78,918 మందికి 9,53,855 కిలోల ఉచిత బియ్యం అందిస్తున్నాం. మన ఆడబిడ్డల ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించకుండా మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. నేటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3,70,00,000 మంది మహిళా ప్రయాణికులు ఉచిత బస్సు ప్రయాణాలు చేయటం వల్ల 167,89,00,000 రూపాయల్ని ఆదా చేశారు. అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ని మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో 2,42,146 కుటుంబాలకు గ్రీన్ ఎనర్జీ లబ్ధి చేకూరుతుంది. లబ్ధిదారులు ఉపయోగించిన సిలిండర్లకు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 26,30,65,000 రూపాయలు చెల్లించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తుని వినియోగిస్తున్న ప్రజలకు ఉచితంగా విద్యుత్తుని అందిస్తున్నాం. ఇప్పటి వరకు మన జిల్లాలో 130,18,00,000 రూపాయల సబ్సిడీ చెల్లించి 2,43,647 కుటుంబాలకి లబ్ధి చేకూర్చాం. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతిలో భాగంగా ఉచిత వైద్య పరిమితి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది.